వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 8th జూలై 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహం, ఏ డౌట్ ఉన్నా కూడా మీ యొక్క డౌట్ని కామెంట్ రూపంలో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. ఖచ్చితంగా మీ యొక్క సందేహం, మీ యొక్క డౌట్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు 8th జూలై 2022కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి టాపిక్ వచ్చేసి ఒక చట్టంలోని ఒక సెక్షన్ మరొకసారి వార్తలు నిలిచింది. ఒక చట్టంలోని ఒక సెక్షన్ మరొకసారి అంటున్నాను. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక చట్టం ఎందుకు వార్తలు నిలుస్తుంది, ఈ చట్టంలోని ఈ సెక్షన్ యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. ముఖ్యంగా ఈరోజు టాపిక్ కంటే కూడా ఇంపార్టెంట్ ఈ చట్టంలోని ఈ సెక్షన్. సో ఒక చట్టం ఉంది భారతదేశంలో. ఆ చట్టం ఏంటంటే ఐటీ యాక్ట్ 2000. ఐటీ చట్టం 2000 అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000. 2000 సంవత్సరంలో పార్లమెంట్ రూపకల్పన చేసిన ఈ చట్టం ఏదైతే ఉంటుందో, ఈ చట్టంలోని ఒక సెక్షన్ 69A ఇటీవల ఎందుకు వార్తలు నిలుస్తుందంటే, ముఖ్యంగా 2020 సంవత్సరంలో 2020 జూన్ మాసంలో ఇండో సైనో బార్డర్లో అంటే ఇండియా చైనా సరిహద్దులో మరణించిన మన కల్నల్, మన తెలంగాణ వ్యక్తి, భారతదేశ చరిత్రలో చైనా సరిహద్దు వద్ద మరణించిన మొట్టమొదటి కల్నల్ స్థాయి అధికారి సంతోష్ బాబు గారు మరణించిన తర్వాత భారత్కి చైనాకి మధ్య సంబంధాలు దిగజారుతూ వచ్చాయి. అటువంటి పరిస్థితిలో భారత ప్రభుత్వం ఆలోచించింది ఏంటంటే, భారతదేశంలో దేశ భద్రతకి సమస్యగా ఉండే కొన్ని యాప్లు, విదేశీ యాప్లు ఏవైతే ఉంటాయో వాటిని నిషేధించడం జరిగింది. అవన్నీ మనం చూసాము. టిక్టాక్ కానివ్వండి, క్యామ్ స్కానర్ కానివ్వండి, పబ్జీ లాంటి గేమ్స్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, ఇటువంటి వాటిపైన భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. సో ఈ నిషేధాజ్ఞలు విధించినప్పుడు భారత ప్రభుత్వం చెప్పిన కారణాలు ఏంటంటే, దేశ భద్రత మరియు అంతర్గత పరిస్థితులు, ప్రైవసీ, గోప్యత ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మకంగా ఉన్న కొన్ని వందల యాప్లను నిషేధించడం జరుగుతుందని చెప్పేసి భారత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అప్పుడు మనకు వార్తల్లోకి వచ్చింది ఈ ఐటీ చట్టం 2000 సంవత్సరంది. సో ఐటీ చట్టంలోని ఒక సెక్షన్ ఉంటుంది, సెక్షన్ 69A. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే, భారతదేశంలో ఎలాంటి దేశ భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నా కూడా అటువంటి దేశ భద్రతా సమస్యలకు కారణమయ్యే యాప్లు కానివ్వండి, ఛానళ్ళు కానివ్వండి, వార్తాపత్రికలు కానివ్వండి, కార్యాలయాలు కానివ్వండి, విదేశీ యాప్లు కానివ్వండి, మొబైల్ యాప్స్ కానివ్వండి, వాటిపైన భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించడానికి ఒక ప్రత్యేక అవకాశం ఇస్తున్న చట్టం ఐటీ చట్టం 2000. అందులోని సెక్షన్ 69A. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల భారత ప్రభుత్వం నిషేధించిన యాప్లు ఎన్ని, ఏంటి అని అడగరు. భారత ప్రభుత్వం ఏ చట్టంలోని ఏ సెక్షన్ని అనుసరించి ఇటీవల కొన్ని సమస్యాత్మక యాప్లను నిషేధించింది అంటారు. ఎలాంటి ప్రశ్న అడిగినా దానికి సమాధానం ఒకటే, ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69A. దీన్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మరొక టాపిక్ని కూడా ఇక్కడ లింక్ చేస్తాను. అదేంటంటే, ఐటీ చట్టం 2000లోని ఇంకొక సెక్షన్ ఉండేది, సెక్షన్ 66A. సెక్షన్ 66A ఐటీ చట్టం 2000 సంవత్సరంలోని సెక్షన్ 66A ఏం చెప్పేది అంటే, ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి సంబంధించి ఎవరైనా ఒక వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వారు చేసిన కామెంట్ ఏదైతే ఉంటుందో, వారు ప్రకటించిన ఒక ప్రత్యేక ప్రకటన ఏదైతే ఉంటుందో, ఆ ప్రకటన కనుక సొసైటీలో లా అండ్ ఆర్డర్ సమస్యని కనుక తీసుకొచ్చేది ఉంటే, పోలీస్ అధికారులు ఆ కామెంట్ చేసిన వారు ఎవరైతే ఉంటారో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో భావ ప్రకటనను వ్యక్తపరుచుకున్న వారు ఎవరైతే ఉంటారో వారిని అరెస్ట్ చేయొచ్చు. అటువంటిది శ్రేయా సింఘాల్ కేసులో, చాలా ఇంపార్టెంట్ కేసు, ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ Aకి సంబంధించి శ్రేయా సింఘాల్ కేసులో భారత ప్రభుత్వం ఈ ఐటీ చట్టంలోని సెక్షన్ 66Aని తొలగించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. అది 66A శ్రేయా సింఘాల్ భావ ప్రకటన స్వేచ్ఛకు ఆర్టికల్ 19(1)A. ఇది ఐటీ చట్టం 2000లోని 69A.
66A లేదు ఇప్పుడు ప్రస్తుతం, 69A ఉంది. ఈ చట్టంలోని ఈ సెక్షన్ ఇస్తున్న ప్రత్యేక అధికారం భారత ప్రభుత్వానికి ఏంటంటే సమస్యాత్మకంగా ఉండే విదేశీ యాప్లను నిషేధించవచ్చు. సో అలా ఇటీవల ట్విట్టర్ పైన కొరడా జొలిపించింది భారత ప్రభుత్వం. ట్విట్టర్ మనకు సోషల్ మీడియా అనుకోవచ్చు, చాలామంది కూడా ట్విట్టర్ వేదికగానే ఇటీవల అఫిషియల్గా వారు చేసే ప్రకటనలు, ప్రభుత్వాలు కూడా ట్విట్టర్ వేదికగానే అఫిషియల్గా ప్రకటిస్తున్నాయి. సో అలా ట్విట్టర్ ఏం చేసిందంటే ఇటీవల కొన్ని ప్రత్యేకమైన పోస్ట్ చేసింది. ట్విట్టర్కి సంబంధించి వాళ్ళ మైక్రో బ్లాగింగ్ సైట్ ఏదైతే అందులో పోస్ట్ చేసింది. దానిపైన భారత ప్రభుత్వం చేసిన కొన్ని కంట్రోలింగ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ ఐటీ చట్టంలోని 69Aని ఛాలెంజ్ చేస్తూ లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ప్రకటించింది. జస్ట్ ఇవన్నీ అడిగారు ఎగ్జామ్లో మనకు. వార్తలు నిలిచిన టాపిక్ ఏంటి, ఏ టాపిక్ రిలేటెడ్ చూడండి. ట్విట్టర్కి సంబంధించి సెక్షన్ 69A వార్తలు ఇచ్చింది. ఆ 69A ఏ చట్టంలోని భాగం అంటే ఐటీ చట్టం 2000. మరి ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69A ఏం చెప్తుందంటే భారతదేశంలో సమస్యాత్మకంగా ఉండే విదేశీ యాప్లు కానివ్వండి, ఛానళ్ళు కానివ్వండి, యూట్యూబ్ ఛానల్ కానివ్వండి నిషేధానికి గురి చేసే అవకాశం భారత ప్రభుత్వానికి కల్పిస్తుంది. గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన రెండవ అంశం, 3 నెలలు $24 బిలియన్ రష్యా చమురు కొనుగోలు చేసిన భారత్, చైనా. ప్రస్తుతం మనం చూస్తున్నాం రష్యా యుక్రెయిన్పై చేస్తున్న ఈ దండయాత్ర తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు, యూరోపియన్ కూటమి రష్యా పైన నిషేధాన్ని విధించింది. ఒలింపిక్స్ రష్యా క్రీడాకారులపై నిషేధాన్ని విధించింది. అలా ప్రపంచంలో ప్రస్తుతం రష్యాని ఒక శత్రు దేశంగా చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. అటువంటి సమయంలో రష్యాతో అన్ని దేశాల సంబంధాలు కంటిన్యూ చేయకుండా క్లోజ్ చేసేసుకుంటే 2 దేశాలు మాత్రం రష్యాతో సంబంధాలను కొనసాగిస్తున్నాయంట, సంబంధాలు మరింత పెంచుకుంటున్నాయంట. ఆ దేశాలే చైనా, భారత్ అని చెప్పేసి ఒక అంశం అర్థమిస్తుంది. 3 నెలలు $24 బిలియన్ రష్యా చమురు కొనుగోలు చేశారు 2 దేశాలు. ఆ 2 దేశాలకి భారత్, చైనా. అవసరాలు ఇంపార్టెంట్ ఇక్కడ. సో అమెరికా, ఐరోపా సమాఖ్య హెచ్చరికని పట్టించుకోకుండా ఈ కొనుగోలు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. గడిచిన మే మంత్తో ముగిసిన 3 నెలలకు పైగా చైనా మొత్తం $18.9 బిలియన్ విలువైన రష్యా చమురును కొనుగోలు చేయగా భారత్ అదే సమయంలో $5.1 బిలియన్ విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తుంది. గత ఏడాది పోలిస్తే ఇది 5 రెట్లు అధికమంట. సో 3 నెలల్లో $24 బిలియన్ రష్యా చమురు కొనుగోలు చేసిన 2 దేశాలు. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ దేశాలపైన, ఏ దేశం పైన, రష్యా పైన ఆంక్షలు విధిస్తూ ఉంటే ఈ 2 దేశాల సంబంధాలు మరింత విస్తృతం చేస్తూనే పెంచుకుంటున్నాయి. ఇది గుర్తుంచుకోండి. అండ్ ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి కారణమైన 2 కారణాలు, ఒకటి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, రెండవది వచ్చేసి నల్ల సముద్రంపై పట్టు. ఈ 2 అంశాలు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పరుషోత్తం రూపాల ప్రస్తుతం ఎనిమల్ హస్బెండరీ మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అని గుర్తుంచుకోండి. పరుషోత్తం రూపాల గారు ఇటీవల ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన సమ్మిట్, భారతదేశంలోని మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చింది. అదేంటంటే ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఎనిమల్ హెల్త్ సమ్మిట్. భారతదేశంలోని మొట్టమొదటి ఎనిమల్ హెల్త్ సమ్మిట్ని ఎవరు ప్రారంభించారంటే పరుషోత్తం రూపాల. సో ప్రస్తుతం ఏ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారంటే వ్యవసాయ అనుబంధ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఎనిమల్ హస్బెండరీ మినిస్ట్రీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. తను ఎనిమల్ హెల్త్ సమ్మిట్ని ఎక్కడ ప్రారంభించారంటే NACS, న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి, న్యూఢిల్లీ. సో మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ ఎనిమల్ హెల్త్ సమ్మిట్ని ప్రారంభించారు. ఎనిమల్ రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఉండడంలో భాగంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ పరుషోత్తం రూపాల ఇనాగ్రేటెడ్ ఫస్ట్ ఇండియా ఎనిమల్ హెల్త్ సమ్మిట్ 2022 అని గుర్తుంచుకోండి. సో ఇతను ఏం చెప్తున్నారంటే ఈ మంత్రి, హీ కాల్డ్ ఫర్ గ్రేటర్ యూజ్ ఆఫ్ ఆయుర్వేద ఫర్ ఎన్ష్యూరింగ్ బెటర్ ఎనిమల్ హెల్త్. సో జంతువుల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే ఆయుర్వేదాకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ టాపిక్ ఏంటి, భారతదేశంలో మొట్టమొదటి ఎనిమల్ హెల్త్ సమ్మిట్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది, ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించారంటే సో పరుషోత్తం రూపాల గారు మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ డైరింగ్ అని గుర్తుంచుకోండి. సో ఎక్కడ ప్రారంభమైంది, న్యూఢిల్లీ. అండ్ నెక్స్ట్ ఇప్పటివరకు COVID-19 వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో మనం IV రూట్ ఏదైతే ఉందో మనం ముఖ్యంగా ఇంజక్షన్ రూపంలో తీసుకుంటాం.
డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, వ్యాక్సిన్ కానివ్వండి లేదా మెడికేషన్ కానివ్వండి. సో అలా ఇప్పటివరకు మనం ఇంజెక్షన్ రూపంలో తీసుకునే కోవిడ్-19 టీకా ఏదైతే ఉంటుందో శ్వాస ద్వారా కూడా తీసుకునే ఒక ప్రత్యేకమైన అధునాతన టీకాని తయారు చేస్తూ అమెరికా శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన శ్వాస ద్వారా తీసుకునే కోవిడ్-19 టీకా అనే అంశం వార్తలు ఇచ్చింది. సో ముక్కు ద్వారా పీల్చే రూపంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అమెరికన్ శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేశారంట. దీన్ని వైద్య సిబ్బంది సాయం లేకుండానే ఎవరికి వారు సొంతంగా తీసుకోవచ్చంట. డైరెక్ట్గా ఇన్హేలర్ తీసుకున్నట్టుగా ఎవరికి వారు సొంతంగా తీసుకోవచ్చంట. ఈ టీకా నిల్వకు దాదాపు శీతల సదుపాయం కూడా అక్కర్లేదంట. అంటే కోల్డ్ క్లైమాటిక్ కండిషన్స్లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కామన్గా మన వ్యాక్సిన్ మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు చూడండి, కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానీ మనం తీసుకుంది కదా, తీసుకున్నప్పుడు ఎవరైతే ఆ నర్సెస్ ఉంటారో, వ్యాక్సిన్ ఇచ్చేవారు ఉంటారో, ఆ వ్యాక్సిన్ని ఒక థర్మాకోల్ బాక్స్ ఉంటుంది, కూలింగ్ ఛాంబర్ ఉంటుంది. ఆ కూలింగ్ ఛాంబర్ను తీస్తారు, కూలింగ్ ఛాంబర్లో పెడతారు. సో దీనికి ఎలాంటి కూలింగ్ కండిషన్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదంట. సో నిల్వకు శీతల సదుపాయం అవసరం లేదంట. సాధారణ ఉష్ణోగ్రతలోనే 3 నెలల వరకు భద్రపరచవచ్చు అంట. మనుషులు కరోనా వైరస్ కొమ్ములోని సూక్ష్మ భాగాన్ని శ్వాస ద్వారా టీకా రూపంలో తీసుకున్నప్పుడు మన రక్షణ వ్యవస్థ వెంటనే యాంటీబాడీలను తయారు చేస్తుందని పరిశోధకులు వివరించారంట. వారి అధ్యయనం నేచర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ పత్రికలో ప్రచురితమైంది. ప్రస్తుతం ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్న కోవిడ్ టీకా శ్వాసకోశంలోకి అంత సమర్థంగా చేరలేకపోతుందంట. అంటే మన బ్రీతింగ్ ఈ రెస్పిరేటరీ ట్రాక్లోకి అంతే కన్వీనియంట్గా చేరలేకపోతుందంట. సో ఇందుకోసం mRNA టీకాను అతి శీతల వాతావరణంలో భద్రపరచాలి. వాటిని సురక్షిత వైద్య సిబ్బంది మాత్రమే ఇవ్వగలరంట. కానీ ఈ కోవిడ్-19 టీకాను మాత్రం ఎవరైనా కూడా ఇన్హేల్ చేసుకోవచ్చు అంట, మన ముక్కు ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంట. సో అలా శ్వాస ద్వారా కోవిడ్-19 టీకాని అభివృద్ధి చేసిన వారు ఎవరంట? అమెరికా శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇది మనకు నెక్స్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాపిక్, హైదరాబాద్ పెట్టుబడులకు సంబంధించి. సో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పెట్టుబడుల పరంపర చూస్తున్నాం. ఇటీవల కొన్ని సంస్థలు ప్రత్యేకంగా భారీ పెట్టుబడితో ముందుకు వచ్చాయి. అలాంటి పెట్టుబడికి సంబంధించి ఈరోజు ఒక సంస్థ, అదేంటో చూద్దాం. హైదరాబాద్కు ఎగిరొచ్చిన మరో దిగ్గజం, దాదాపు 1200 కోట్ల రూపాయల పెట్టుబడి అంట. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో విదేశీ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. విమానయాన రంగన ఉత్పత్తులు, విమానయాన అంటే ఏవియేషన్ సంబంధించిన రంగ ఉత్పత్తులను తయారు చేసే ఫ్రాన్స్కి చెందిన షాఫ్రాన్, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. షాఫ్రాన్ అనే సంస్థ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ దేశానికి చెందింది అంటే ఫ్రాన్స్. సో ఫ్రాన్స్కి చెందిన షాఫ్రాన్ 1200 కోట్ల రూపాయలతో పెట్టుబడితో తన కంపెనీని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందట. దానికి సంబంధించి 1200 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టబోతుందంట. సో గుర్తుంచుకోండి, హైదరాబాద్కు ఎగిరొచ్చిన మరో దిగ్గజం 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చిందంట. ఆ సంస్థ పేరు షాఫ్రాన్, ఏవియేషన్ ఫీల్డ్కి సంబంధించి. ఫ్రాన్స్ ఏవియేషన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది దసో సంస్థ కూడా. దసో అనే సంస్థ రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది, మిరాజ్ 2000 యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. రఫేల్ యుద్ధ విమానాలను, మిరాజ్ 2000 యుద్ధ విమానాలను మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నామంటే ఫ్రాన్స్. అలాంటి ఫ్రాన్స్కి సంబంధించిన ఒక సంస్థ షాఫ్రాన్ అనే సంస్థ 1200 కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని తెలంగాణ రాష్ట్రంలో పెట్టి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందట, ఏవియేషన్ ఫీల్డ్కి సంబంధించిన తయారీ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో స్మృతి జుబిన్ ఇరానీ మరియు జ్యోతిరాదిత్య సింధియా గారు ఇటీవల వార్తలు ఇచ్చారు. వార్తలు వ్యక్తులకి సంబంధించి వారిద్దరు కూడా అడిషనల్ ఛార్జ్గా ఈరోజు వార్తలు ఇచ్చారు. అడిషనల్ ఛార్జ్ అంటే ఇక్కడ 2 మంత్రిత్వ శాఖలకు అడిషనల్ ఛార్జ్. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ అండ్ రెండవది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇటీవల 2 కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు, మైనారిటీ అఫైర్స్ అంటున్నాను, మైనారిటీ సంక్షేమ శాఖ. భారతదేశంలో మైనారిటీలకు సంబంధించి సంక్షేమం చూసుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. ఆ మంత్రిత్వ శాఖనే మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీ. ఆ మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీ యాక్చువల్గా భారతదేశంలో మైనారిటీలు అంటే చాలామంది అనుకుంటారు ముస్లిమ్స్ అనుకుంటారు. కేవలం ముస్లింలు మాత్రమే మైనారిటీలు కాదు. మైనారిటీ అనే పదానికి అర్థం ఏంటంటే కనిష్ట
అంటే ఏంటి, భారతదేశంలో 2011 జనగణన కనుక అబ్జర్వ్ చేస్తే, జనాభా లెక్కలు కనుక చూస్తే, మనం పరిగణలో తీసుకుంటే ఒక 100 మంది జనాభాని చూస్తే 100లో ఆల్మోస్ట్ 79 పాయింట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 80 పీపుల్ బిలాంగ్స్ టు హిందూ రిలీజన్, హిందూ మతానికి చెందినవారు. మిగతా 20 మంది ఉంటారు కదా, ఆ 20 మంది అందరూ కూడా వివిధ మతాలకు సంబంధించిన వారు. ఆ వివిధ మతాలకు సంబంధించిన వారిలో ఇస్లాం ఉంది, అండ్ క్రిస్టియానిటీ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం బౌద్ధ, జైన అండ్ పార్సీ లేదా జురాస్ట్రియన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో హిందువులు కాకుండా మిగతా మతాలు భారతదేశంలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మైనారిటీలే. ఆ మైనారిటీలను సంక్షేమం చూసుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంది, అదే మైనారిటీ అఫైర్స్. ఈ మంత్రిత్వ శాఖని నిర్వహిస్తున్న వ్యక్తి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు ఇటీవల రాజీనామా చేశారు. కొన్ని ఊహాగానాలు, కొన్ని పత్రికల్లో కూడా మనం చూస్తున్నాం. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఎవరైతే ఉంటారో తనను కేంద్ర ప్రభుత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టబోతుంది అని చెప్పేసి. సో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని ఉపరాష్ట్రపతి చేయబోతున్నారని చెప్పి చూసాం. 99.9% ఉపరాష్ట్రపతి రేసులో తన బరిలోకి రాబోతున్నారు. సో అక్కడ ఒక మంత్రిత్వ శాఖ వేకెంట్ అయిపోయింది కదా, మైనారిటీ అఫైర్స్. సో వేకెన్సీ ఉన్న 2 మంత్రిత్వ శాఖలు ఏంటంటే భారతదేశం ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. ఈ 2 మంత్రిత్వ శాఖలకు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్స్గా, అడిషనల్ ఛార్జెస్గా 2 మంత్రులు వార్తలు ఇచ్చారు. ఒకరు స్మృతి ఇరానీ, సెకండ్ జ్యోతిరాదిత్య సింధియా. స్మృతి ఇరానీ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి కేంద్ర శిశు మహిళా సంక్షేమ శాఖ అంటారు, సో మంత్రిగా ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. వారికి అదనపు బాధ్యతలుగా ఒకరికి మైనారిటీ అఫైర్స్, ఒకటి స్టీల్ మినిస్ట్రీ బాధ్యతలు ఇచ్చారు. అదేంటో చూద్దాం. యూనియన్ మినిస్ట్రీస్ స్మృతి ఇరానీ అండ్ జ్యోతిరాదిత్య సింధియా హ్యావ్ బీన్ అసైన్డ్ అడిషనల్ ఛార్జెస్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ రెస్పెక్టివ్లీ అంటే ఏంటంటే స్మృతి ఇరానీకి మైనారిటీ అఫైర్స్ బాధ్యతలు ఇచ్చింది భారత ప్రభుత్వం, అండ్ జ్యోతిరాదిత్య సింధియాకి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న జ్యోతిరాదిత్య సింధియాకి ఆ మంత్రిత్వ శాఖతో పాటు అడిషనల్గా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ రంగానికి సంబంధించిన బాధ్యతను అప్పచెప్పారు. ఇది గుర్తుంచుకోండి. సో రాజీనామా చేసిన మంత్రులు ఎవరు? ఒకరు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు మైనారిటీ అఫైర్స్కి మంత్రిగా ఉండేవారు. సెకండ్ పర్సన్ ఎవరు? రామచంద్ర ప్రసాద్ సింగ్ రిజైన్డ్, ఇటీవల రాజీనామా చేశారు. ఏ మంత్రిత్వ శాఖ ఉండే? మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. అలా వేకెంట్గా ఉన్న మంత్రిత్వ శాఖలను 2 మంత్రులకు అడిషనల్ బాధ్యత కింద ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, హైతీలో భారత రాయబారిగా రాము అబ్బగాని అనే ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు. రాము అబ్బగాని గారు తెలుగు వ్యక్తి, ఇటీవల వార్తలు ఇచ్చారు. తరచు కూడా మనం చాలాసార్లు చూసాం. హనుమకొండకి సంబంధించిన వ్యక్తి రాము అబ్బగాని అని. సో హైతీ దేశంలో భారత రాయబారి అంటున్నాను. ఇక్కడ ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు మనకు ఒక కాన్సెప్ట్ ఇంపార్టెంట్. రాయబారి. యాక్చువల్గా రాయబారులు 2 దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో రాయబారుల పాత్ర చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం. అలా రాయబారులకు సంబంధించి ఎగ్జాంపుల్ మన భారతదేశం ఉందనుకోండి, మన భారతదేశం అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తుంది, బ్రిటన్తో సంబంధాలు కొనసాగిస్తుంది, ఆస్ట్రేలియాతో సంబంధాలు కొనసాగిస్తుంది. అలా ప్రపంచంలోని ప్రతి దేశంతో మన భారతదేశం సంబంధాలు కొనసాగిస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇండియా అమెరికా తీసుకోండి. ఇండియా అమెరికా మధ్య చాలా ఒప్పందాలు ఉంటాయి. ఆ ఒప్పందాలను పర్యవేక్షణ వేయడానికి, ఆ ఒప్పందాలను అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి 2 దేశాల సహకారం కావాలి. సహకారం అంటే ఏంటి? భారతదేశం నుండి ఒక వ్యక్తి అమెరికాలో ఉంటాడు, అమెరికా నుండి ఒక వ్యక్తి భారతదేశంలో ఉంటాడు. ఇలా అన్ని దేశాల్లో ఉంటుంది. సో అమెరికా నుండి మన దేశంలో, మన దేశం నుండి అక్కడ, అండ్ బ్రిటన్ నుండి మన దేశంలో ఒకరు, మన దేశం నుండి బ్రిటన్లో ఒకరు, ఆస్ట్రేలియా నుండి మన దేశంలో ఒకరు, మన దేశం నుండి ఆస్ట్రేలియా ఒకరు. అలా వారిని రాయబారులు అంటారు. ఈ రాయబారులను కూడా 2 పేర్లతో పిలుస్తారు. ఒకటి అంబాసిడర్ అనే పేరు పిలుస్తారు, సెకండ్ వచ్చేసి హై కమిషనర్ అనే పేరు పిలుస్తారు. అంబాసిడర్, హై కమిషనర్ పేర్లు మాత్రం వేరు, కానీ వారు నిర్వర్తించే బాధ్యతలు మాత్రం ఒకటే. ఏ దేశాల్లో హై కమిషనర్ పిలుస్తారంటే, ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం కాలనీలు అంటాం. కాలనీలు. బ్రిటిష్ వారు ప్రపంచంలో దాదాపు సగ భూభాగం పరిపాలించారు. అవన్నీ ఒకానొక సమయంలో బ్రిటిష్ వారికి కాలనీలుగా పనిచేసే వాళ్ళ కాలనీ అన్నట్టు. ఆ దేశాలని మనం కామన్వెల్త్ దేశాలు అంటాం. కామన్వెల్త్ దేశాలు అంటే ఏమీ లేదు. ఒకప్పుడు బ్రిటిష్ వారి కాలనీలుగా ఉన్న దేశాలు ఏవైతే ఉంటే అవే కామన్వెల్త్ కంట్రీస్గా గుర్తింపు. సో అలా భారతదేశం దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి చేతుల్లో ఉంది, ఆంగ్లేయుల చేతిలో ఉంది. సో భారతదేశం కూడా ఒకనొక సమయంలో బ్రిటిష్ వారి కాలనీ. భారతదేశం కూడా ఒక కామన్వెల్త్ కంట్రీ. కామన్వెల్త్ దేశాల్లో వాడే పదం రాయబారులు ఏమని పిలుస్తారంటే హై కమిషనర్ అనే పదాన్ని వాడతారు. కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్. అదే కామన్వెల్త్ కంట్రీస్ కాకుండా మిగతా దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాల్లో మనం
అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం, గుర్తుంచుకోండి. రెండు పదాలు వేరు వేరు, కానీ బాధ్యతలు ఒకటే, అధికారం ఒకటే. సో ఇక్కడ రాము అబ్బగాని గారు హైతీలో భారత రాయబారిగా ఇటీవల వార్తనిచ్చారు. సో సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిని గుర్తుంచుకోండి. 2001 ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ విదేశాంగ విధానంపైన పట్టుంటుంది వీరికి. సో మన తెలుగు వ్యక్తి హనుమకొండకు సంబంధించి హైతీలో భారత రాయబారిగా రాము అబ్బగాని గారు నియమితులయ్యారు. అండ్ ఇంకొకటి, రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది భారతదేశంలో అంటే భారత రాజ్యాంగ అధినేత ఎవరు? రాష్ట్రపతి. భారతదేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి. రాష్ట్రపతి రాయబారులను నియమించే అధికారాన్ని కలిగి ఉంటాడు. అంటే రాష్ట్రపతికి కల్పించబడిన అధికారంలో ఒక అధికారం రాయబారుల నియామకం. అలా ఒక రాయబారి అనే పదం కనిపించిందంటే వాళ్ళు నియమించే అధికారం రాష్ట్రపతిని గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. సో హైతీలో భారత రాయబారిగా రాము అబ్బగాని గారు నియమితులయ్యారు. తెలంగాణలోని హనుమకొండకు చెందిన రాము ప్రస్తుతం డొమినికన్ రిపబ్లిక్లో భారత రాయబారిగా ఉన్నారు. 2001 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రాము డొమినికన్ రిపబ్లిక్ రాయబారిగా గత ఏడాది నియమించారు. గత ఏడాది చాలాసార్లు పేరు మీకు రివైజ్ చేశాను. అంతకుముందు ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసేవారు. హనుమకొండలోని మర్కాజీ ప్రభుత్వ హై స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన రాము ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారట. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో BVMS అండ్ MVMS పూర్తి చేసిన ఆయన జైపూర్లో ఉండేవారు. జస్ట్ గుర్తుంచుకోండి. హైతీలో భారత రాయబారిగా నియమితులైన తెలుగు వ్యక్తి పేరు ఏంటంటే రాము అబ్బగాని, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల తరచూ వివాదాస్పదమవుతూ వార్తలు వచ్చాయి యాక్చువల్గా. సో ఒకనొక సమయంలో బ్రిటన్లో విషాద ఛాయలు అలుముకున్నవి అంటే ఏంటంటే బ్రిటన్లో రాజు మరణించినప్పుడు, ఇటీవల ప్రిన్స్ చనిపోయినప్పుడు ఇతర ఏం చేశారంటే ఒక పార్టీలో పాల్గొన్నాడు. కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో అదొక వివాదం. అదే మెయిన్ వివాదం మీద దెబ్బపడింది దాని మీద. ఆ తర్వాత ఇటీవల చాలా వివాదాలు, ముఖ్యంగా ఇటీవల చూడండి, యుక్రెయిన్ రష్యా దాడిలో చిక్కుకుపోయిన యుక్రెయిన్ పర్యటిస్తూ కూడా వార్తలు ఇచ్చారు. సో బ్రిటన్ ప్రధానిగా నిర్వర్తిస్తున్న బోరిస్ జాన్సన్ ఏవైతుంటారో తన సొంత పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ ఏదైతుందో సొంత పార్టీలోనే రెబల్స్ తయారయ్యారు. అంటే తన సొంత పార్టీకి సంబంధించిన ఎంపీలు తనని వ్యతిరేకిస్తూ రాజీనామా చేయడం స్టార్ట్ చేశారు. సో అలా సొంత పార్టీలో చోటు చేస్తున్న రాజకీయ సంక్షోభం అండ్ ఇటీవల కొన్ని వివాదాలను దృష్టిలో ఉంచుకొని చివరికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసేశారు. బోరిస్ జాన్సన్ ఇటీవల రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చిన బోరిస్ జాన్సన్ ఏ దేశ ప్రధాని అంటే బ్రిటన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రిటన్ ప్రధాని అంటున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకోండి, బ్రిటన్ ప్రజాస్వామ్య దేశమే, కానీ గణతంత్ర దేశం మాత్రం కాదు. గణతంత్ర దేశం కాదు, రిపబ్లికన్ కంట్రీ కాదు. ప్రజాస్వామ్య దేశం, గణతంత్ర దేశం, ఈ రెండు పదాల మధ్య అర్థాన్ని వెతకండి, పాలిటీలో చదువుకోండి. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పరిపాలిస్తుంది. కానీ గణతంత్ర దేశంలో ఏ దేశాన్ని పిలుస్తామంటే దేశాధినేత ఎన్నిక ద్వారా ఉండే దేశాన్ని గణతంత్ర దేశం అంటాం, రిపబ్లిక్ కంట్రీ. దేశాధినేత అంటే దేశ అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి. బ్రిటన్లో దేశాధినేతగా కింగ్ లేదా క్వీన్ ఉంటారు, అంటే ఇంకా రాచరికంలో ఉంది. సో బ్రిటన్ గణతంత్ర దేశం కాదు, బ్రిటన్ ప్రజాస్వామ్య దేశం, కానీ పరిపాలించే ప్రభుత్వం మాత్రం ప్రజలచే ఎన్నుకోబడుతుంది. అలా బోరిస్ జాన్సన్ ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి ఇటీవల సొంత పార్టీలో ఏర్పడిన సంక్షోభము అండ్ సొంత ఎంపీలు తన పట్ల ప్రదర్శించిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. సో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా. అండ్ నెక్స్ట్ ఒపెక్. సో ఆయిల్ అండ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉంటాయి, ఒపెక్. సో పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ అంటాం. పెట్రోల్ ఎగుమతి చేసే దేశాలకు సంబంధించిన సంస్థ. ఆ సంస్థకి సంబంధించి సెక్రటరీ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న పర్సన్ మహమ్మద్ బర్కిండో తను ఇటీవల నైజీరియాలో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఒపెక్ సెక్రటరీ జనరల్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరేంటి అంటారు, తన పేరు ఒపెక్ సెక్రటరీ జనరల్, తన పేరు ఏంటంటే మహమ్మద్ బర్కిండో అని గుర్తుంచుకోండి. ఇటీవల ఒక అంతర్జాతీయ సంస్థకి సంబంధించిన జనరల్ సెక్రటరీ, కీలక హెడ్ మరణించారు. ఒపెక్ సంబంధించి మహమ్మద్ బర్కిండో, పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చరిత్ర సృష్టించిన తండ్రి కూతుళ్ళు, ఫాదర్ అండ్ డాటర్.
జస్ట్ ఫాదర్ అండ్ డాటర్ ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, యాక్చువల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్స్గా ఉన్నారు వాళ్ళు, అంటే భారత వైమానిక రంగం. వీరు ఇటీవల ఒక ఫైటర్ జెట్ అంటే యుద్ధ విమానాన్ని నడిపారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో మొదటిసారి తండ్రి కూతురు ఇద్దరు కూడా ఒకే ఫైటర్ జెట్ అయితే యుద్ధ విమానం నడుపుతూ యుద్ధ విమానాన్ని ముందుకు తీసుకెళ్తూ వార్తనిచ్చారు. ఎంత గొప్ప అనుభవం! తండ్రి మరియు కూతురు ఒకే యుద్ధ విమానం నడుపుతూ చరిత్ర సృష్టించారు. వాళ్ళిద్దరి పేరు ఏంటంటే తండ్రి పేరు సంజయ్ శర్మ, తను 1980స్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు. అండ్ కూతురు వచ్చేసి అనన్య శర్మ మరియు తండ్రి సంజయ్ శర్మ ఇద్దరు కూడా ఫైటర్ జెట్ మన వైమానిక దళంలో, భారత వైమానిక బలగాల్లో ఉండే యుద్ధ విమానం నడుపుతూ చరిత్ర సృష్టించారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సీనియర్ ఎడిటర్, సినిమా రంగానికి సంబంధించిన ఒక ప్రముఖుడు మరణిస్తూ వార్తనిచ్చారు. గౌతమ్ రాజు తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. గౌతమ్ రాజు చాలా సీనియర్ పర్సన్, చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు, మరణిస్తూ వార్తనిచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషయం చోటు చేసుకుంది. సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు గత బుధవారం తెల్లవారి హైదరాబాద్లో స్వగృహంలో కన్నుమూశారంట. సో గౌతమ్కి సంబంధించి ఏదైతే ఉందో మూవీస్ మనకు అవసరం. 1954లో ఒంగోలు జన్మించారు. 800కు పైచిలుకు చిత్రాలకు పనిచేశారంట. 800 and more సీనియర్ ఎడిటర్. సో సినిమాలు ఎడిట్ చేసేవాడు 800 చిత్రాలను ఎడిట్ చేశారంటే మామూలు విషయం కాదు, అతిశయోక్తి కాదు. సో అలాంటి ఇటీవల మరణిస్తూ వార్తనిచ్చిన గౌతమ్ రాజు గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు అంటారు? చలనచిత్ర రంగం అని గుర్తుంచుకోండి, తెలుగు చిత్ర పరిశ్రమ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన లాస్ట్ టాపిక్ 10 సెకండ్ల లోపు 100 మీటర్ల పరుగు అనే ఒక అంశం. 10 సెకండ్ల లోపు 100 మీటర్ల పరుగుని సాధిస్తూ ఒక దక్షిణాసియా స్ప్రింటర్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. తన పేరు అబెకూన్. సో శ్రీలంకకు సంబంధించి దక్షిణాసియా, సౌత్ ఏషియా అంటే ఆసియా ఖండంలో దక్షిణ ప్రాంతం, శ్రీలంక స్ప్రింటర్ యుపున్ అబెకూన్ చరిత్ర సృష్టించాడు. 100 మీటర్ల పరుగును 10 సెకండ్ల లోపు పూర్తి చేసిన మొదటి దక్షిణ ఆసియా స్ప్రింటర్గా రికార్డు నెలకొల్పాడంట. రెసిప్రెంట్ అంతర్జాతీయ టోర్నీలో 100 మీటర్ల పరుగును అబెకూన్ 9.96 సెకండ్లలో పూర్తి చేశాడు. జర్మనీలో అంతర్జాతీయ అథ్లెటిక్స్లో తన నమోదు చేసిన రికార్డు 10.06 సెకండ్లు తానే తిరగరాశాడంట. అబెకూన్ శ్రీలంకకు సంబంధించిన ఒక వ్యక్తి పేరు అబెకూన్, రన్నర్. అబెకూన్ రికార్డుతో 10 సెకండ్ల లోపు స్ప్రింటర్ను కలిగిన 32వ దేశంగా శ్రీలంక ఘనత సాధించింది. ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక స్ప్రింటర్, ఒక రన్నర్ అబెకూన్ ఏ దేశం అంటే శ్రీలంక, దక్షిణాసియా. తను సాధించిన రికార్డు 10 సెకండ్ల లోపే 100 మీటర్ల పరుగులు సాధించారంట. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇటువంటి క్రీడలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు మన వార్తలు ఇస్తే బట్టి ప్రత్యేకంగా చూడండి. సో ఒకసారి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలను ర్యాపిడ్గా చూద్దాం. సో 8th జూలై 2022కి సంబంధించి వార్తలు ఇచ్చిన ఫస్ట్ టాపిక్ ఐటీ చట్టం. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69A ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు వార్తలు ఇచ్చిందో గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 3 నెలల్లో $24 బిలియన్ రష్యా చమురు కొనుగోలు అనే అంశంతో భారత్, చైనా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి. సో ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రష్యాని శత్రువుగా చూస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్, చైనా మాత్రం రష్యా నుండి దిగుమతులు పెంచుకుంటున్నాయి, సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ పరుషోత్తం రూపాల ప్రస్తుతం ఎనిమల్ హస్బెండరీ మినిస్ట్రీగా ఉన్నారు. తను ఇటీవల ప్రస్తుతం తను ఏ మంత్రిత్వ శాఖ ఉన్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్. భారతదేశంలోని మొట్టమొదటి ఎనిమల్ హెల్త్ సమిట్ని ప్రారంభిస్తూ వార్తలు నిలిచారు. అండ్ శ్వాస ద్వారా తీసుకునే COVID-19 టీకాని ఇటీవల కనుగొంటూ అమెరికా శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. అండ్ హైదరాబాద్లో భారీ పెట్టుబడి 1200 కోట్ల పెట్టుబడి పెట్టిన ఫ్రాన్స్కి చెందిన షాఫ్రాన్ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది ఏవియేషన్ రంగానికి సంబంధించి. అండ్ స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖ మరియు ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తే ఇద్దరు మంత్రులకు అడిషనల్గా 2 మంత్రిత్వ శాఖలు చేరాయి. స్మృతి ఇరానీ గారికి మైనార్టీ అఫైర్స్, జ్యోతిరాదిత్య సింధియా గారికి స్టీల్. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే హైతీలో భారత రాయబారిగా మన తెలుగు వ్యక్తి హన్మకొండకు చెందిన రాము అబ్బగాని గారు సీనియర్ IFS అధికారి గారు నియామకం. బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్ కారణాలు మనం వివరించాము. అండ్ OPEC సెక్రటరీ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న మహమ్మద్ బర్కిండో గారు ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ చరిత్ర సృష్టించిన తండ్రి కూతుళ్ళు, ఒక ఫాదర్ ఒక డాటర్ ఇద్దరు కలిసి ఒక యుద్ధ విమానం నడిపారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, సంజయ్ శర్మ మరియు కూతురు అనన్య శర్మ.
అండ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంకి సంబంధించి అంటే సినిమా రంగం అని గుర్తుంచుకోండి. అండ్ ఫైనల్గా లాస్ట్ 10 సెకండ్ల లోపు 100 మీటర్ల పరుగుతో మొదటి దక్షిణ ఆసియా స్ప్రింటర్గా అబెకూన్ ఒక రికార్డు సృష్టించారు. ఏ దేశానికి సంబంధించిన స్ప్రింటర్ అథ్లెట్ అంటే శ్రీలంక అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. అభ్యర్థులకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.